హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి నిన్న రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ జయరాం రమేష్ మాట్లాడుతూ ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో కూడా రిజర్వేషన్ ప్రక్రియను ఇంప్లిమెంట్ చేయాలనేసి ఒక డిమాండ్ని గవర్నమెంట్ ముందు పెట్టే ప్రయత్నం చేశారు. ఇది కొత్త డిమాండ్ ఏం కాదు. కాన్స్టిట్యూషనల్ అండ్ అమెండ్మెంట్ యాక్ట్ 93 2005 సంవత్సరంలో రాజ్యాంగ సవరణ చేసిన క్రమంలో అప్పుడు కొత్త ఆర్టికల్ని ఇంప్లిమెంట్ చేశారు, ఇంట్రడ్యూస్ చేశాడు కాన్స్టిట్యూషన్లో. అది ఆర్టికల్ 15(5). సో 15(5) ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారము ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో ఎక్స్క్లూడింగ్ మైనారిటీస్ ఇన్స్టిట్యూషన్ తప్ప ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అన్నింటిలో కూడా రిజర్వేషన్ ప్రక్రియను ఇంప్లిమెంట్ చేయాలనేసి 2005లో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 93 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ని పాస్ చేసే ప్రయత్నం చేశారు. 2006 జనవరి 20 నుంచి ఈ పర్టికులర్ ఆర్టికల్ ఏదైతే ఉందో 15(5). సో ఆ ఆర్టికల్ అయితే ఇంప్లిమెంటేషన్లో ఉంది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క ప్రాముఖ్యత పెరుగుతూ ఉంది. ఈ ప్రాముఖ్యత పెరుగుతున్న క్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకి ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్లో కూడా రిజర్వేషన్ ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో 93rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 15(5)ని కాన్స్టిట్యూషన్లో ఇన్సర్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ దీనికి సంబంధించి రీసెంట్గా 364th రిపోర్ట్ ఆన్ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ మీద పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్లో కూడా ఖచ్చితంగా 15(5) లెజిస్లేషన్ని ఇంప్లిమెంట్ చేయాలి, ఆర్టికల్ 15(5)ని ఇంప్లిమెంట్ చేయాలనేసి ఒక రికమెండేషన్ పార్లమెంట్ కూడా చేసింది. అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాత్రం దీని మీద ఎలాంటి ముందడుగు వేసే ప్రయత్నం అయితే చేయలేదు. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీలో ఒక ఈడబ్ల్యూఎస్ అనే ఒక కోటాను తీసుకొచ్చి 10% రిజర్వేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. దాంతోపాటే ఎలా అయితే అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకి ఈడబ్ల్యూఎస్ కోటాలో రిజర్వేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు, దానికి ప్యారలల్గానే 15(5) ఆర్టికల్ 2006 నుంచి ఎఫెక్ట్లో ఉన్నప్పటికీ దానికి సంబంధించి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో రిజర్వేషన్ ఇవ్వాలి అనే ఒక లెజిస్లేషన్ని ఈడబ్ల్యూఎస్తో పాస్ చేసి ఉంటే బాగుండేది. కానీ నరేంద్ర మోదీ యొక్క అండ్ బీజేపీ యొక్క యాటిట్యూడ్ టువర్డ్స్ ద డిప్రైవ్డ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ అండ్ ఓబీసీస్ అంత పాజిటివ్గా లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ 15(5) ఆర్టికల్ని ఇంప్లిమెంట్ చేసేదానికి చట్టం చేయకుండా ఓన్లీ ఈడబ్ల్యూఎస్కి రిజర్వేషన్ ఇచ్చి ఆపిచ్చేశారు. అయితే ఇక్కడ రిజర్వేషన్ అవసరమా అంటే ఖచ్చితంగా ఇప్పుడు దేశంలో ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ పెరుగుతున్నాయి. దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలు అత్యంత ఎక్కువ డబ్బు పెట్టి ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో వాళ్ళు అడ్మిషన్ తీసుకోలేకపోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆ అవసరాన్ని గుర్తించే 2005లో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేశారు. 2006లో ఈ ఆర్టికల్ 15(5)ని ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొచ్చారు. ఆర్టికల్ ఇంప్లిమెంటేషన్లో ఉంది కానీ ఏ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో కూడా ఈ రోజుకి ప్రైవేట్ ఎస్సీ, ఎస్టీ, బీసీలకి రిజర్వేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేయలేదు. ఇది అవసరమా అంటే ఖచ్చితంగా అవసరమే. దేశంలో సోషియో ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీగా ఉన్నటువంటి ఓబీసీస్, ఎస్సీస్, ఎస్టీస్కి ఇప్పుడు డీమ్డ్ యూనివర్సిటీ లాంటి పెద్ద ప్రైవేట్ యూనివర్సిటీస్ అవుతున్నాయి, ప్రైవేట్ కాలేజెస్లకు డీమ్డ్ యూనివర్సిటీలుగా మారిపోతున్నాయి. ఈ క్రమంలో ఖచ్చితంగా రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాల్సిన ఆవశ్యకత ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో ఎంతైనా ఉందో అని మాత్రం చాలా ఖరాఖండిగా చెప్పగలము. అయితే దీని మీద ఒక కొత్త వాదన బీజేపీ లేకపోతే రిజర్వేషన్కి అగెనిస్ట్గా మాట్లాడేవాళ్ళు రిజర్వేషన్ వల్ల దేశంలో మెరిట్ దెబ్బతింటుంది అంటున్నారు. కానీ ఒకటి, మెరిట్ దెబ్బతింటుంది అనేది మాత్రం కంప్లీట్లీ అవాస్తవం. అసలు రిజర్వేషన్ బేసిస్ ఏంటి ఇండియాలో? యాక్చువల్గా ఎస్సీస్కి రిజర్వేషన్ ఇచ్చింది సొసైటీలో వాళ్ళు ఫేస్ చేస్తున్న డిస్క్రిమినేషన్ని ఎరాడికేట్ చేయాలనే ఒక ఉద్దేశంతో తీసుకొచ్చారు. కానీ ఈ రోజుకి డిస్క్రిమినేషన్ తగ్గలేదు కాబట్టి డెఫినెట్గా రిజర్వేషన్ కంటిన్యూ చేయాలి. అండ్ ఎస్టీస్కి రిజర్వేషన్ ఎందుకు ఇచ్చారు? మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ ద సొసైటీ నుంచి ఎక్కడో ఫారెస్ట్ ఏరియాస్లో మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ ద సొసైటీ కంటే దూరంగా ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అండ్ ఓబీసీస్కి ఎందుకు రిజర్వేషన్ ఇచ్చారు? ఓబీసీస్కి దే ఆర్ ఎకనామికల్లీ సోషల్లీ బ్యాక్వర్డ్గా ఉన్నారు కాబట్టి ఎడ్యుకేషనల్గా వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే అక్కడితో కాకుండా బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతకుముందు పివి నరసింహారావు ట్రై చేశారు, కానీ సుప్రీంకోర్టు కొట్టేసింది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని. సో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని పివి నరసింహారావు గారు తీసుకొచ్చిన దాన్ని సుప్రీంకోర్టు కొట్టేసిన తర్వాత మళ్ళీ అక్కడితో ప్రయత్నం ఆకుండా నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చి అప్పర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీకి రిజర్వేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎందుకు డిప్రైవ్డ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ రైట్ ఫ్రమ్ బీసీస్ నుంచి ఎస్సీ, ఎస్టీల వరకు ఎందుకు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో ఫండమెంటల్ రైట్గా పెట్టినటువంటి ఆర్టికల్ 15(5)ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం బీజేపీ చేయట్లేదు అంటే బీజేపీ డెఫినెట్గా ఈ పర్టికులర్ సెగ్మెంట్స్ ఆఫ్ ద సొసైటీ ఏదైతే ఉందో బీసీ, ఎస్సీ, ఎస్టీలకి వాళ్ళకు ఆపోజిట్ అనేది మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఇంకొకటి రిపోర్ట్ 364 డిమాండ్ ఆన్ గ్రాంట్ ఏదైతే ఉందో హైయర్ ఎడ్యుకేషన్ మీద పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేసింది. అది కూడా చాలా ఆ పర్టికులర్ రిపోర్ట్ కూడా చాలా క్లియర్గా ఇంప్లిమెంట్ చేయాలని చెప్తుంది. కానీ బీజేపీ ఇలాంటి
ప్రోగ్రెసివ్ లెజిస్లేషన్ ఇంప్లిమెంట్ చేసేదానికి వాళ్ళు ముందుకు రారు. వాళ్ళు అవసరం అనుకుంటే వక్ఫ్ ప్రాపర్టీకి సంబంధించిన బిల్ని ఎలా దేశంలో ముస్లిం సామాజిక వర్గం ఎంతలా వ్యతిరేకించినా తీసుకొస్తారు. కానీ ఇలాంటి 15(5) ఆర్టికల్ని ఇంప్లిమెంట్ చేసేదానికి ఒక చట్టాన్ని తీసుకొచ్చి ప్రైవేట్ సెక్టర్స్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో రిజర్వేషన్ ఇచ్చే ప్రక్రియను అయితే ముందుకు తీసుకెళ్లే మనసు నిజంగా బీజేపీకి లేదు అనేది మాత్రం చాలా క్లియర్గా చెప్పగలం మనం. ఇక్కడ ఒకటి మాత్రం చాలా క్లియర్, రిజర్వేషన్కి అగెనిస్ట్గా మాట్లాడే వాళ్ళు ఫస్ట్ వాళ్ళు అర్థం చేసుకోవాల్సిందంటే రిజర్వేషన్ ఎవరు దాన ధర్మాలతో దయాదాక్షిణాలతో ఇవ్వాల్సిన అవసరం లేదు. అది క్లియర్గా కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ రైట్గా పెట్టబడింది. అది ఎవరి దయాదాక్షిణాలు అవసరం లేదు. నెంబర్ 1, రిజర్వేషన్ వల్ల దేశం చాలామంది రిజర్వేషన్ వల్ల దేశం ఏదో పాడైపోతుంది, దేశం పాడైపోతుంది పొలిటికల్ కరప్షన్ వల్ల, దేశం పాడైపోతుంది కరప్షన్ వల్ల. ఈ కరప్షన్ చేసిన వాళ్ళలో రిజర్వేషన్ ద్వారా ఉద్యోగాలు పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మొన్న ఢిల్లీలో ఒక జడ్జి పట్టుబడ్డాడు. ఆ పట్టుబడ్డ జడ్జి ఏ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి అతను? డెఫినెట్గా ఆయన అప్పర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీకి సంబంధించిన వ్యక్తే కదా. దేశంలో ఇప్పుడు వరకు జరిగిన కరప్షన్ కేసెస్ చూడండి. ఆ కరప్షన్ కేసులు వెనక ఉన్నటువంటి అధికారులు ఎవరు? ఆ కరప్షన్ కేసుల్లో పార్టిసిపేట్ చేసి దొరికిన వ్యక్తులు ఎవరు? ఈ పెద్ద కరప్షన్లు చేసి దేశాన్ని అభాసుపాలు చేస్తున్న వాళ్ళ గురించి మాట్లాడరు. కానీ రిజర్వేషన్ ద్వారా చదువుకొని ఉద్యోగాలు చేస్తే మాత్రం దేశం పాడైపోతుందంటారు. పెద్ద లక్షల కోట్లు స్కామ్ చేసిన అప్పర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ గురించి మాట్లాడే ప్రయత్నం చేయరు. ఇది ఎంతవరకు సమంజసమో నాకు అర్థం కాని అంశం. దేశానికి ఏదైనా ఇబ్బంది ఉందంటే కరప్షన్, పర్టికులర్లీ పొలిటికల్ కరప్షన్ అండ్ బ్యూరోక్రటిక్ కరప్షన్. ఈ బ్యూరోక్రటిక్ కరప్షన్ అవనివ్వండి, పొలిటికల్ కరప్షన్ అవనివ్వండి, లేకపోతే రీసెంట్గా జరిగిన జడ్జిమెంట్లో దొరికిన డబ్బులు అవనివ్వండి, ఈ డబ్బు మొత్తం ఎవరి దగ్గర దొరుకుతూ ఉంది? ఇదంతా ఫార్వర్డ్ కమ్యూనిటీస్ దగ్గరే దొరుకుతుంది కదా. సో మీ దేశం బాగుపడాలంటే ఫార్వర్డ్ కమ్యూనిటీస్ పవర్ని అడ్డం పెట్టుకొని దేశాన్ని చేస్తున్న లూటీ ఏదైతే ఉందో ఆ లూటీని ఆపితే దేశం బాగుపడుద్ది తప్ప రిజర్వేషన్లు ఇచ్చి రిజర్వేషన్ల ద్వారా విద్య ఇచ్చిన తర్వాత ఎంప్లాయ్మెంట్ ఇస్తే దేశం పాడైపోదు, దేశం ఇంకా బాగుపడుద్ది. ఇగాలిటేరియన్ సొసైటీ తయారవుద్ది. సో ఇగాలిటేరియన్ సొసైటీ అంటే బీజేపీ వాళ్ళకి అర్థం చావదు, మళ్ళీ ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళకి అసలుకి అర్థం కాదు. ఈగాలిటేరియన్ సొసైటీ అంటే సమసమాన సమాజం అవ్వాలి అంటే అందరికీ విద్యా వైద్యం అందాలి. ఇప్పుడు కార్పొరేట్ వైద్యం పేద ప్రజలకు అందే పరిస్థితి ఉందా? పేదల్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు అసలు అందే పరిస్థితి ఉందా? సో అప్పర్ క్యాస్ట్లో ఉన్న పేదరికాన్ని తగ్గించేదానికి ఎలా అయితే ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చారో అలానే ఈ డిప్రైవ్డ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీలో ఇంకా ఉన్నటువంటి పేదరికాన్ని తొలగించేదానికి డెఫినెట్గా దే షుడ్ బి ఏ రిజర్వేషన్ ఇన్ ద ప్రైవేట్ సెక్టర్స్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ యాజ్ వెల్ యాజ్ కుదిరితే దేశం మొత్తంలో కూడా విద్యా వైద్యం మొత్తం ఫ్రీ చేయండి ప్రైవేట్ యాజ్ వెల్ యాజ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో. దేశం బాగుపడుద్ది, సమాజంలో పేద ప్రజల మీద భారం తగ్గుద్ది. పేద ప్రజలే కాదు, నాట్ ఓన్లీ దిస్ పేద ప్రజలు ఇన్ డిప్రైవ్డ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ, పేద ప్రజలు అప్పర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీలో ఉన్నాడు వాళ్ళ మీద కూడా భారం తగ్గుద్ది. సో కుదిరితే దేశంలో విద్యా వైద్యం రెండు కంప్లీట్గా ఫ్రీ చేసేసేయండి, దేశం ఆటోమేటిక్గా బాగుపడుద్ది. సో సమాజానికి మరీ ముఖ్యంగా ప్రోగ్రెసివ్ సమాజానికి ఏది అవసరమో దాని మీద దృష్టి పెట్టకుండా రిజర్వేషన్ అడ్డుకోవడం లేకపోతే రిజర్వేషన్ వల్లే దేశం ఆగిపోతుందని ఒక మూర్ఖత్వపు వాదంతో రావద్దు. 2G స్కామ్ చూడండి, బోఫర్ స్కామ్ చూడండి, లేకపోతే కోల్గేట్ స్కామ్ చూడండి, లేకపోతే రీసెంట్గా జరిగిన ఎలక్ట్రల్ బాండ్ స్కామ్ చూడండి, లేకపోతే దేశానికి అదానీ అంబానీలకు దోచిపెడుతున్న నరేంద్ర మోదీ పాలసీలు చూడండి. అదానీ ఎవరు, అంబానీ ఎవరు, వీళ్ళిద్దరు దేశాన్ని దోచుకుంటున్నారు కదా. ఇళ్ళ మీద ఎస్సీ ఎస్టీ బీసీలు కాదు కదా, ఫార్వర్డ్ కమ్యూనిటీస్ నుంచి వచ్చిన వాళ్ళే. సో దేశానికి ఇబ్బంది కలిగిస్తుంది ఏంటంటే పొలిటికల్ కరప్షన్, బ్యూరోక్రటిక్ కరప్షన్. అది కూడా ఆ కరప్షన్లో కూడా పెద్ద మొత్తంలో కరప్షన్ చేస్తుంది మళ్ళీ ఫార్వర్డ్ కమ్యూనిటీస్ వాళ్ళే. కుదిరితే దాన్ని ఆపి సొసైటీలో ఉన్న కింద సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీని కొంచెం బెటర్ ఫెసిలిటీస్, ప్రివిలేజెస్ ఇచ్చే ప్రయత్నం చేస్తే దేశం బాగుపడుద్ది. సో ఇప్పటికే చాలా లేట్ అయింది. 2005లో పాస్ చేసిన కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2006 నుంచి ఇంప్లిమెంటేషన్ ఉన్న 2026, ఇంకో సంవత్సరం అయితే 2026 వస్తుంది. అయితే ఇప్పటికి 20 సంవత్సరాలు అయిపోయింది. ఆర్టికల్ 15(5) వచ్చేసి ఈ రోజుకి దీని మీద ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళిపోవడం నిజంగా టు బి హానెస్ట్ ఒక మంచి పరిణామం అయితే కాదు. ఇప్పటికన్నా నరేంద్ర మోదీ చాలా సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటున్నారు కదా, సబ్కా సాత్ సబ్కా వికాస్ అండ్ సబ్కా విశ్వాస్ ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు ఎడ్యుకేషన్ మార్కెట్ కమాడిటీ అయిపోయింది కాబట్టి ఆ కమాడిటీ పేద ప్రజలకు అందే పరిస్థితులు లేదు కాబట్టి ఖచ్చితంగా ప్రైవేట్ సెక్టర్స్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయండి ఉన్నటువంటి ఫండమెంటల్ రైట్ని యూజ్ చేసి. థ్యాంక్ యూ.